అలాగే మనం నిలబడి ఉండగా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం అండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టించిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చెను. ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస అయ్యే చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యొర్దానుకు నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాళ్ళను ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యొర్దాను నీళ్లు ఏకబడిను. అది యొర్దాను దాడుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు శిలకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉండని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ గణుడా, నీ పరిశుద్ధ నామానికి ఎల్లలేని స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఇంతవరకు ఈ ఆరాధన ఈ కూటాన్ని మీరు క్రమముగా మర్యాదగా జరిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కుమారుడు మా ప్రశస్తమైన సహోదరు అబ్రహం గారు తన భార్య నాయన నిద్రించిన సందర్భంలో సంవత్సరంలో నాయన జ్ఞాపకార్థంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు కుటుంబస్తులు. తండ్రి ప్రభువా, నీ కుమారుడు నిజంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా ఒక అన్యజన కుటుంబాల నుంచి విగ్రహారాధ కుటుంబాల నుంచి విడిపించి మీరు నిజమైన దేవుడని, ఇదే నిజమైన వర్తమానం అని చివరికి దీంట్లో నడిపించి ఈ వర్తమానంలో ముద్రించి సంఘంలో ఒక మూల స్తంభంగా నిలబెట్టిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జ్ఞానులకు అర్థం కాలేదు, గొప్పవారికి మేధావులకి ఈ వర్తమానం అర్థం కాలేదు సత్యం. రామకులు ఎన్నికలైన వాళ్ళకి దీన్ని బయలుపరిచావు. మా సహోదరుని మీరు ప్రేమించి నాయన సంకల్పంలో జగత్ పునాది ఏబడకమని చూశారు కాబట్టి తగిన కాల సమయంలో కుమారుడి దగ్గరికి వర్తమానం తీసుకొచ్చి రక్షించారు. ప్రభు అయిన యేసు సహోదరిని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని నిద్రించిన సందర్భంగా నాయన సంవత్సరంలో తండ్రి జ్ఞాపకార్థ కూటాన్ని ఏర్పాటు చేసి ఉండగా తనను తన కుటుంబాన్ని బిడ్డలను నాయన గర్భఫలానందరం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇంకా రక్షణ లేకపోతే రక్షణ భాగ్యం దాచేతండి ప్రభా. ఏదో ఒక రోజున మేమందరం అక్కడికి వెళ్ళాలి తప్ప వారు ఇక్కడికి రారు నాయన. లోకలందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నానని భక్తుడు దావీదు అన్నాడు. అవును నాయన, ఆదాము మొదలుకొని మీరు వచ్చేంత వరకు నాయన ప్రతి ఒక్క వ్యక్తి ఎత్తబడేంత వరకు ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళాలి. కనుక మమ్మల్ని మేము సరి చేసుకొని చక్కపరుచుకొని నీ వాక్య ప్రకారంగా జీవించే జీవితం మా అందరికి దాచే నిజమైనటువంటి ప్రత్యక్షత బయలుపాటించి రక్షించమని. ఇదిగో నాయన, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యం కనుక నీ వాక్యం దగ్గరకు వచ్చిన్నాం. మేమందరం ప్రయోజనం లేదు, మీరుంటే మాకు ఆశీర్వాదం నాయన. చదవబడిన వాక్యాలకు మీ ఆశీస్సులు జోడించి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కూర్చోనందు. కూర్చో. ఎవరు అటు తిరగొద్దు. మీ ఫోన్లను కూడా కొంచెం సైలెంట్లో పెట్టండి. ఎవరు గంట మాట్లాడదు వాక్యం అయిందాక. ఒకసారి రెండో స్థాయిలో ఎత్తి మనం గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సహోదరుడు అబ్రహం గారికి ప్రత్యేకంగా వారి కుటుంబానికి మనం తరపున సంఘం తరపున ప్రత్యేకంగా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ రాత్రి కాలంలో మరి సహోదరుడు చెప్పినట్టుగా ఎక్కడో అన్య కుటుంబాల నుంచి దేవుడు వాళ్ళని తీసుకొచ్చి యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని తర్వాత కొంతకాలం ఆ భక్తి చేసిన తర్వాత అసలైనటువంటి నిజమైన వాక్యములు గ్రహించి దేవుడు దాంట్లో తీసుకొచ్చి సహోదరుడిని దాంట్లో ముద్రించిన విధానం బట్టి ఎంతో గొప్ప కార్యం అది. దేవునికి స్తోత్రం. ఇది అందరికి కాదు.
ఈ ప్రత్యక్షత అనేది దేవుడిస్తేనే తప్ప ఎక్కడో నేర్చుకుంటూ వచ్చేది కాదు. ఏదో వింటే వచ్చేది కాదు. కనుక ఆ కార్యాన్ని సహోదరుడి పట్ల దేవుడు చేశాడు. మనందరం ప్రార్థన చేద్దాం వారి కుటుంబం కోసం. ఇంకా వారి బిడ్డలో ఎవరైనా ఈ సత్యంలోకి మరి దేవుని యొక్క సంకల్పం ఉంటే ఖచ్చితంగా వాడు కూడా పట్టబడి వాళ్ళు కూడా దీంట్లో ముద్రించబడి అనే చిత్తంలో ఉండడానికి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మరి ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యాల నుంచి ఒక చిన్న వర్తమానాన్ని తీసుకొని వచ్చాను, మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా నండి. కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు. వర్తమానం పేరు కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు. జ్ఞాపకార్థాలు ప్రపంచంలో ఈ భూమి మీద చాలా ఉన్నాయి. కానీ నిత్యము జ్ఞాపకార్థాలు కొన్నే ఉంటాయి. ఈరోజు మనం ఈ భూమి మీద మనుషులుగా జీవిస్తున్నాం. దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, మనల్ని రక్షించాడు, ఆయనను బలిపరుచుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. అయితే గడిచినటువంటి పరిశుద్ధులకి మన ముందున్న వాళ్ళకి జ్ఞాపకార్థాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకే కాదు కానీ నీకు నాకు కూడా జ్ఞాపకార్థం ఉంది. ఎప్పుడు జ్ఞాపకార్థం ఉంటుందంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను మర్చిపోవచ్చు కానీ నీ జ్ఞాపకార్థాలు మాత్రం మర్చిపోరు. మళ్ళా చెప్తున్నాను, మనము ఈ భూమి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి మనల్ని మర్చిపోవచ్చు, కానీ మన జ్ఞాపకార్థాలు మాత్రం నిలబడి ఉంటాయి. పరీక్షించబడిన కాలంలో దేవుని యొక్క జ్ఞాపకార్థాలు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కనుక తన భార్యను తన బిడ్డలను చక్కగా పోషించి క్రమముగా భక్తిలో పెంచి బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చి వారికి ఏ స్థానాలు ఇవ్వాలో ఆ స్థానంలో ఉంచి మంచి చదివించి వారికి వివాహాలు చేసి వారికి ఏదైతే చేయాలో ఆ విధంగా తండ్రి కష్టపడి తన భార్యను తన బిడ్డలను పోషించి అన్నింటికంటే ముఖ్యంగా నిజమైన భక్తిలో క్రమంలో పెంచి దేవుని యొక్క సన్నిధిలో వారు ఫలిస్తే అతను వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయినా కానీ అతని జ్ఞాపకార్థాలు మాత్రం మర్చిపోరు. మళ్ళా చెప్తున్నాను, అతను వెళ్ళిన తర్వాత ఈ భూమి నుంచి తీసివేయబడిన తర్వాత అతని యొక్క జ్ఞాపకార్థాలు నిలబడి ఉంటాయి. ఏమని సాక్ష్యం ఇస్తారంటే, ఇదిగో మన బంధువుల్లో మన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనం జీవిస్తే అలా జీవించాలి, చూడు ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తన బిడ్డలను ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు, ఎలా పెంచాడు, ఎలా ఒక క్రమంలో భక్తిలో పెంచాడు. నిజంగా అతని లాంటి జీవితం అతని లాంటి కుటుంబము మనం కూడా కలిగి ఉండాలని అతను వెళ్ళిన తర్వాత అతని జ్ఞాపకార్థాల గురించి బంధువులు మాట్లాడుకుంటారు, ఆ గ్రామ ప్రజలు మాట్లాడుకుంటారు, భార్య బిడ్డలు మాట్లాడుకుంటారు. కారణం ఏంటంటే అవి నిత్యము నిలబడే జ్ఞాపకాలు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అతను వెళ్ళిన తర్వాత అలాంటి వ్యక్తి కనుక జీవిస్తుంటే, అలాంటి వ్యక్తి అదే విధంగా జీవిస్తుంటే సాక్ష్యం ఇస్తారు. ఇదిగో ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలాగా ఇతరు కూడా ఉన్నాడు, నిజంగా మనందరికీ మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి అలాంటి వాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడని ఇతని గురించి అతని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. అలాగనే ఒక వ్యక్తి కనుక తన ఇష్టానుసారంగా జీవించి తన ఇష్టానుసారంగా బ్రతికి భార్య బిడ్డలను పోషించకుండా, భార్య బిడ్డలను పట్టించుకోకుండా, సరైన వస్త్రాలు ఆహారం పెట్టకుండా, త్రాగి లోకల్లో ఇష్టానుసారంగా జీవించి అతను చనిపోయిన తర్వాత అతనికి కూడా జ్ఞాపకార్థం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇతని జ్ఞాపకార్థం ఏంటంటే, ఇతను చనిపోయిన తర్వాత అలాంటి వ్యక్తి కనుక తారసపడితే, ఇలాంటి వ్యక్తి కనుక సమాజంలో ఉంటే అంటారు, ఇదిగో ఇతను లాంటి వాడు ఒకడున్నాడు ముందు కాలంలో, అతను కూడా ఈ విధంగానే కుటుంబాన్ని బాధించాడు, భార్య బిడ్డలు వేధించాడు, కుటుంబాన్ని చక్కగా పెంచలేకపోయాడు,
బిడ్డలు సరైన స్థితిలో ఉంచలేకపోయాడు అని అతన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. జాగ్రత్తగా రాలి. అతనిది జ్ఞాపకార్థం ఉంటుంది, ఇతనిది జ్ఞాపకార్థం ఉంటుంది. అయితే ఎలాంటి జ్ఞాపకార్థాన్ని నిలబెట్టిపోతావో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడే నీలో ప్రాణం ఉన్నప్పుడే, నీలో జీవం ఉన్నప్పుడే ఎలాంటి జ్ఞాపకాన్ని ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టిపోతావో నీలో ప్రాణం ఉన్నప్పుడే దాన్ని నువ్వు గమనించాలి. అందరూ చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. బాయ్ అక్కడ ఎందుకు అందరూ బాయ్ ఎందుకు మీరు కోట నదులు పెట్టి కనుక ఎలాంటి జ్ఞాపకార్థాన్ని నువ్వు భూమి మీద వదిలి వెళ్తున్నావు గమనించాలి. కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు. నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు భూమి మీదనే ఆలోచించుకొని నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను మర్చిపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నిత్యం ఉంటాయి. ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చిపోతున్నావో చూసుకో. ఎలాంటి జ్ఞాపకాలని నీ భార్య బిడ్డలకు, లేదంటే నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ బంధువులకి ఎలాంటి జ్ఞాపకాలని విడిచిపెట్టి వెళ్తున్నావో ఒక్కసారి ఆలోచించి, ఈ కొద్ది కాలంలో, ఇది కొద్ది కాలం, ఈ జీవితము తాత్కాలికమైంది. ఈ తాత్కాలికమైన జీవితాన్ని నువ్వు దేవునికి కనుక అప్పగించుకొని దేవుని వాక్యానుసారంగా కట్టగలిగితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే, నువ్వు నిత్యముగా నువ్వు మిగిల్చిన నీ జీవితము నిత్యము జ్ఞాపకార్థాలు ఉంటాయి. ఎలాంటి జ్ఞాపకార్థాన్ని మిగిలిచిపోతున్నావో అది నీ చేతులను ఉంది. నువ్వు వెళ్ళిన తర్వాత నీ జ్ఞాపకాలు ఇక్కడ మిగిలిపోయి ఉంటాయి. స్త్రీ కానీ పురుషులు కానీ ఎలాంటి జ్ఞాపకాలు మిగిలిచిపోతున్నావు చెప్పాను కదా. ఆ వ్యక్తి ఏమో ఒక ఉన్నతమైన స్థితిలో భయభక్తులు కలిగి మంచి కుటుంబాన్ని భార్య బిడ్డలు పోషించి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఈ వ్యక్తి ఏమో తన జీవితంలో ఇష్టానుసారంగా జీవించి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించి వెళ్ళిపోయిన తర్వాత అతనిదే జ్ఞాపకార్థంగా ఉంది, ఇతనిదే జ్ఞాపకార్థంగా ఉండదు. ఇతని గురించి మాట్లాడతారు, అతని గురించి మాట్లాడతారు. కానీ ఎలాంటి జ్ఞాపకార్థాన్ని నువ్వు మిగిల్చిపోతున్నావు? నువ్వు నిత్యముగా ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే జ్ఞాపకార్థాన్ని మిగిల్చిపోయే వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకో, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు ఈ భూమి మీద మన ఆయుష్కాలాన్ని ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు నువ్వేం చేయాలంటే, మనం ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా మనం జీవించి కుటుంబాన్ని చక్కగా మనం నడిపించుకొని దేవుని వల్ల భయభక్తులు కలిగి ఒక పురుషుడు తన భార్య బిడ్డలను కనుక చక్కగా పరిపాలన చేయగలిగితే అతను వెళ్ళిన తర్వాత అతని జ్ఞాపకార్థాలు భూమి మీద ఉంటాయి. ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. ఎవరైనా చెప్పుకుంటారు, బంధువులు కానీ స్నేహితులు కానీ, ఇదిగో జీవిస్తే అతనిలాగా జీవించాలి, ఉంటే కుటుంబము మన కుటుంబాలు కూడా అలాగనే ఉండాలని వారు ఆ జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక జ్ఞాపకార్థం అనేది చాలా ప్రాముఖ్యము. అందరు చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు చదివిన వాక్యం దగ్గరికి వస్తే, దేవుడు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకార్థాలను ఉంచాడు. ఎవరెవరు జ్ఞాపకార్థంగా ఉన్నారో కొంతమందిని మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెహోషువ కాలంలో దేవుడు వారికి వాగ్దాన భూమిని, కనాను దేశాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి మోషే యొక్క నాయకత్వంలో దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో నడిపిస్తూ, అరణ్యంలో పోషిస్తూ, వారిని ఆదరణ ఇస్తూ, పగటి వేళ మేఘస్తంభం ఉండి, రాత్రి వేళ అగ్నిస్తంభం ఉండి వారిని అనుదినము కాపాడుతూ, అనుక్షణం కాపాడుతూ, ఎర్ర సముద్రం అడ్డొస్తే 2 పాయలుగా చీల్చి 6 నెలలు నడిపించాడు. నీళ్ళు లేవంటే బండను చీల్చి నీళ్ళిచ్చాడు. ఆహారం లేదంటే పరలోకం నుంచి మన్నాను పెట్టాడు. మాంసం లేదంటే పూరేడు పిట్టలు పెట్టాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం ఉండి పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం ఉంచి వారు నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఒక సమయంలో మోషేని దేవుడు తీసుకున్నాడు. ఆయన పాత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుకి నాయకుడు ఎవరు నుంచాడంటే మోషే దగ్గర నమ్మకస్తుడైనటువంటి యెహోషువ అనే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ తర్వాత ఇశ్రాయేలుకి నాయకుడు ఎవరంటే
యెహోషువను అభిషేకించు అన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా అందరి ఎదుట, ఇశ్రాయేలు యొక్క సమాజం ఎదుట నూను కుమారుడైనటువంటి యెహోషువను అభిషేకించిండు. ఆయన దేవుడు కూడా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అదృశ్యమైపోయాడు. తర్వాత ఇప్పుడు నాయకుడు ఎవరంటే యెహోషువ. ఇప్పుడు అక్కడ ఎక్కడికి వస్తున్నాడంటే 20 లక్షల మందిని తీసుకొని కనాను దేశానికి వస్తున్నప్పుడు మోషేకి ఎర్ర సముద్రం అడ్డుగా ఏ విధంగా తెచ్చిందో యెహోషువ కాలంలో కూడా అతనికి కూడా యొర్దాను అడ్డు వచ్చింది. యొర్దాను అడ్డు వచ్చిన సమయంలో జరిగిన కార్యం ఏంటంటే, ఇప్పుడు యొర్దాను బాగా పొంగి పొర్లుతుంది. ఆ కొండలన్నీ ఎండాక వేసవికాలం ఏప్రిల్ నెల అక్కడ ఆ మంచు అంతా కరిగి, ఆ కొండలో మంచు అంతా కరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది, గట్లెక్కి పారుతుంది. అది ఆ సమయంలో దాన్ని దాటాలి. ఇక్కడ చూడండి, మనం లోక కార్యాల ప్రకారం చూస్తే అది చాలా క్లిష్టమైన సమయం. ప్రజలు అనుకోవచ్చు, ఏమి యెహోషువకి జ్ఞానం లేదా, ఏమైనా ఆలోచన లేదా, ఈ సమయంలో వచ్చాడేంది, ఏదో నది తక్కువగా ప్రవహించే సమయంలో వస్తే బాగా దాటేవాళ్ళు. ఇప్పుడు ఆ గట్టు ఈ గట్టు పొర్లి పారుతుంది, ఎలా దాడతారు, ఇలాంటికి ఎలా వచ్చాడు ఇతను అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుడు నన్ను భయపడద్దు, 3వ రోజున మీరు దాన్ని దాడతారు, ఎలా దాడతారో చెప్పాడు. మొట్టమొదటిగా మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుల యొక్క కాళ్ళు ఆ నీళ్ళని తాకినప్పుడు, యొర్దాను నీటిలో దిగినప్పుడు ఖచ్చితంగా ఆ నీళ్లు దిగువ నుండి ఎగువకి వెళ్ళిపోతాయి, ఏకరాశిగా నిలుపుతాను, మీరప్పుడు దాన్ని దాటవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం గట్టి హల్లెలూయా. అప్పుడు యెహోషువ దేవుడు చెప్పిన ప్రకారంగా 3 రోజులు పవిత్రపరుచుకొని వాళ్ళు శుద్ధీకరించుకొని వారిని జాగ్రత్తగా ఉంచుకొని భయభక్తులు కలిగి 3వ రోజున చెప్పాడు, మనం అందరం కూడా లేచి యొర్దాను దాడుతున్నాం. మొట్టమొదటిగా ఎవరుండాలంటే మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు వారు ముందుగా వెళ్ళాలి. వాళ్ళు ఆ మందసాన్ని మోస్తున్నప్పుడు, వారు మందసానం తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ పాదాలు ఆ యొర్దానులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ కార్యం జరుగుతుందని దేవుడు చెప్పాడు. వారికి దేవుడు చెప్పినట్టుగా ఇలా కూడా చెప్పాడు. ఇప్పుడు సమాజం అంతా కూడా వెనకెళ్తుంది, మందసం ముందు వెళ్తున్నారు, యాజకులు మోసుకొని వెళ్తున్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే మందసం మోస్తున్నటువంటి యాజకులు పాదాలు ఆ యొర్దానులో అడిగిపెట్టారో వెంటనే దిగువ నుంచి నీళ్లు ఎగువకెళ్ళి ఆదాము అనే పురం దగ్గర ఏకరాశిగా నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీరు ఎప్పుడు కూడా కిందకి వెళ్తుంది కదా, కానీ కింద నుంచి పైకి వెళ్ళిపోయినాయి. ఎవరు చేయగలుగుతారా కార్యం? ఒక్క దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. యేసుక్రీస్తు మాత్రమే కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు చూడండి, అంతగా భయంకరంగా గట్లెక్కి పారుతున్న ఆ యొక్క నది ఎప్పుడైతే మందసం మోస్తున్న యాజకుల కాళ్ళు దాంట్లో పెట్టారో వెంటనే దిగువ నుంచి ఎగువకి వెళ్ళాయి. ఎక్కడ ఆ నీళ్ళు ఏకరాశిగా నిలబడ్డాయి అంటే ఆదాము అనే పురం దగ్గర ఏకరాశిగా నిలబడ్డాయి. అప్పుడు 6 నెలలుగా కనిపించింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 నెలలు దాటారు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే యెహోషువ గోత్రానికి అందరం పిలిచాడు, 12 గోత్రాలు పిలిచి, మీరు గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఉంచండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్థలంలో ఉంచండి, ఇక్కడ స్థలంలో వాటిని ఉంచండి. ఒకవేళ ఎందుకు ఈ రాళ్ళు ఇక్కడ పెట్టారని మీ పిల్లలు కనుక అడిగితే, ఈ రాళ్ళు మీ పిల్లలకి నిత్యము జ్ఞాపకార్థంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. మీ తరం వెళ్ళిన తర్వాత మీ పిల్లలు అడుగుతారు, ఎందుకు ఈ 12 రాళ్ళు ఇక్కడ పెట్టారు యొర్దాను దగ్గర, ఎందుకు దీన్ని నిర్మించారు ఇక్కడ, దీనికి కారణం ఏంటంటే మీ పిల్లలకి సాక్షార్థంగా ఇవి జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవుడు దిగువచ్చి దేని యొక్క వాగ్దానం చేయబడిన దేశానికి ఆయన ఎన్నుకున్న ప్రజలని ఈ స్థలంలోనే దాటించాడు. దానికి గుర్తుగా ఇక్కడ 12 రాళ్ళని ఆయన జ్ఞాపకార్థంగా ఉంచాడు. దేవుడు చేసినటువంటి కార్యానికి జ్ఞాపకార్థంగా ఆ 12 రాళ్ళని అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తరతరానికి ఎప్పటికీ ఆ రాళ్ళు అక్కడ ఉన్న యొర్దాను దగ్గర అవి నిత్యము జ్ఞాపకార్థంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాలం మారింది, సంవత్సరాలు మారుతాయి, పరిస్థితులు మారవచ్చు, అన్ని యుగాలు మారచ్చు, కానీ దేవుని యొక్క జ్ఞాపకార్థాలు అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఆ యొర్దాను దగ్గర 12 రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి తరతరాలకి నిత్యము జ్ఞాపకార్థాలు.
అందరూ చెప్పాలి గట్టిగా, రెండో స్థాయిలో చెప్పి గట్టిగా. దేవుడు పరీక్షించబడిన కాలంలో దేవుని యొక్క జ్ఞాపకార్థాలు ఆ 12 రాళ్ళు యెహోషువ కాలంలో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఇప్పటికీ అవి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగానికి, ప్రపంచానికి కూడా అవి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాయి అంటే ఆదాం అనే పురం దగ్గర అవి నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆదాం అనే పురం దగ్గర నిలబడాలి ఆ నీళ్ళు? ఇంకొక స్థలంలో ఉండొచ్చు కదా, ఇంకొక స్థలంలో దేవుడు పెట్టవచ్చు కదా. జాగ్రత్తగానండి. ఎందుకు ఆదాం అనే పురం దగ్గర నిలబడి అంటే పాపము ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి మరలా అక్కడికే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పాపము ఆదాము దగ్గర నుంచి ఏదో నుంచి వచ్చింది, మరణం అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు నీవు కూడా యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తే, నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే, నమ్మి బాప్తిసం పొందితే నీ పాపము, నీ పితరుల పాపము, నీ పితరుల పాపము అన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే అసలు పాపం వచ్చిందో, ఎక్కడి నుంచి అయితే మరణం వచ్చిందో తిరిగి మరలా అక్కడికే పోతాయి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, ఒక్కసారి యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందితే నీ పాపములన్నీ శుద్ధీకరించబడి కడగబడి నువ్వు పవిత్రుడవుతావు. దేవునికి స్తోత్రం. అంతటి కార్యం అది. ఎక్కడ ఆగిని? ఆదాము అన్నప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది, మరణం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి. ఇప్పుడు తిరిగి నువ్వు గనక యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, యేసుక్రీస్తు నామంలో గనక నువ్వు రక్షణ పొందితే ఖచ్చితంగా నీ పాపము, నీ తల్లిదండ్రుల పాపము, అన్ని పాపాలైన తాతల ముత్తాతల ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి అక్కడికి పోద్ది. అంతటి గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందటమే. అంత అద్భుతం. అందుకోసం అక్కడే నిలబడ్డాయి. అందుకోసం మీ పితరుడైన ఆదాము తన హృదయంలో, తన రొమ్ములో పాపం దాచుకున్నాడని బైబిల్లో ఉంది. ఎక్కడ దాచుకున్నాడో తెలుసా? రొమ్ములో. ఆదామును కూడా రొమ్ములోంచి తీశాడు. దేవునికి స్తోత్రం. సంగమా, జ్ఞాపకార్థాలు ఉన్నాయి, నిత్యము జ్ఞాపకార్థాలు. ఆయన అంటున్నాడు, ఇవెందుకు అని అడిగేది మీ పిల్లలు, ఇవి దేవుడు చేసిన ఇక్కడ కార్యానికి గుర్తుగా జ్ఞాపకార్థంగా దేవుడు ఈ 12 రాళ్ళు ఉంచాడు అని మీరు చెప్పండి మీ బిడ్డలకి అని దేవుడు జ్ఞాపకార్థంగా అక్కడ ఉంచాడు. ఒకసారి నాస్తికుడు, దేవుడు లేడు అనే వ్యక్తి ఏమన్నాడో తెలుసా? దేవుడు లేడు, బైబిల్ అంతా కూడా తప్పు, ఇది ఒక మూర్ఖత్వము అని నాస్తికుడు ఆ విధంగా మాట్లాడాడు. ఇంకా ఏమన్నాడంటే, ఒకవేళ నేను చెప్పింది కనుక తప్పు అయితే, ఈ గ్రంథం తప్పు, దేవుడు లేడు, ఇదంతా మత మూర్ఖత్వము, ఒకవేళ నేను చెప్పింది కనుక తప్పు అయితే నా సమాధి మీద ఎప్పుడు పాములు పారాడుతాయి అన్నాడు, తిరుగులాడుతాయి అన్నాడు. అందరు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను అంటున్నాడు నాస్తికుడు, దేవుడు లేడు, బైబిల్ లేదు, ఇది నమ్మదగింది కాదు, ఇదంతా అబద్ధము, కల్పన. కనుక ఒకవేళ నేను చెప్పింది కనుక తప్పు అయితే, ఇది కనుక నేను చెప్పిన మాట తప్పు అయితే నా సమాధి మీద ఎప్పుడు పాములు తిరుగులాడుతాయి అన్నాడు. చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి సమాధి చేయాలి కదా. సమాధి తీస్తుంటేనే ఆ సమాధిలోంచి పాములు బయటకు వచ్చినాయి. అంతేకాదు, సమాధి చేసిన తర్వాత ఆ సమాధి తోటలు అన్నీ కూడా చక్కగా చాలా అందంగా ఉంటే ఇతని సమాధి మీదనే ఎప్పుడు పాములు తిరుగుతూనే ఉంటాయి. ఏ కాలంలో అయినా, వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వేసవికాలం కావచ్చు, ప్రతి కాలంలో అతని సమాధి మీద సర్పాలు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? దేవుని వాక్యానికి భిన్నంగా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దానికి జ్ఞాపకార్థంగా దేవుడు రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు కదా, నేను చెప్పిన మాట తప్పు అయితే నా సమాధి మీద ఎట్టుంటాయి అన్నాడు కదా. జరిగిందా లేదా? అలా వద్దు మనకి. ఆయన సజీవమైన దేవుడు. ఆయన
ఆయన సృష్టికర్త, ఆయన జీవాధిపతి, ఆయన ఏదైనా చేయగలతడు. జ్ఞాపకార్థంగా పెట్టాడు. ఇప్పటికీ ఆ సమాధి మీద అవన్నీ అటు ఇటు కదిలాడుతుంటాయి, తిరుగుతుంటాయి. సహోదరి సహోదరుడా, నిత్యము జ్ఞాపకాలయ్యి ప్రపంచంలో చాలా జ్ఞాపకార్థాలను పెట్టాడు. గమనించండి, యెహోషువ కాలంలో ఆ 12 రాళ్ళు జ్ఞాపకార్థాలుగా ఉన్నాయి. అలాగనే దేవుడు ఇంకొక జ్ఞాపకార్థాన్ని నిత్య జ్ఞాపకార్థంగా పెట్టాడు. లోతు యొక్క భార్య, ఆమె కూడా జ్ఞాపకార్థంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పు. నిత్యము జ్ఞాపకార్థంగా ఉంది ఆమె. ఆమె సరైన ఎన్నిక చేసుకోలేకపోయింది, తప్పుడు ఎన్నిక చేసుకుంది. కానీ శారా నిజమైనటువంటి ఒక శ్రేష్టమైన ఎన్నిక చేసుకుంది. దేవునికి స్తోత్రం. లోతు భార్య ఎలా చేసుకోవాలా? ఒక తప్పుడు ఎన్నిక చేసుకుంది. ఎక్కడైతే కల్చర్ బాగుందో, ఎక్కడైతే నాగరికత ఉందో, ఎక్కడైతే అంత బాగుందో ఆ ప్రాంతాన్ని ఎన్నుకుందామా. కానీ శారా అట్లా ఎన్నుకోవాలా. ఎడారిలోనే తన భర్త దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. గుడారంలో ఉంది. కానీ లోతు భార్య ఎక్కడైతే అభివృద్ధి పొందిందో, ఎక్కడైతే నాగరికత ఉందో ఆ ప్రాంతానికి సొదొమ గొమొర్రాని ఆమె కోరుకున్నది. అక్కడికి వెళ్ళింది. అక్కడ అందరితో కూడా కలివిడిగా ఉంది. మంచిదే కలివిడిగా ఉంటాం, కానీ కలివిడిగా ఉన్నంత కాలం, ఉన్నంత మాత్రాన వాళ్ళ యొక్క పద్ధతులు మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. లోకంలో అందరితో ఉండొచ్చు మంచిగా, కానీ వాళ్ళు చేసిన కార్యాలు మనం చేయకూడదు. కానీ లోతు భార్య చేసిన కార్యం ఏంటి? ఆమె లోక కార్యాలతో తలమునకైపోయిపోయింది. ఆ విధంగా జీవిస్తుంది, లోకానుసారంగా జీవిస్తుంది, లోక పద్ధతుల్లో ఉంది. కానీ దేవుడు ఉగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్రా మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, ఈ పట్టణాలను నేను అగ్ని గంధకాలతో కాల్చివేస్తానన్నాడు. తన నమ్మినటువంటి సేవకుడు తన ప్రవక్త అయిన అబ్రాహాము దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో నీకు ఏది కూడా మరుగు చేయకుండా చెప్పాలని అని చెప్పినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేశాడు. మనందరికీ తెలుసు, 50 మంది ఉంటే దాన్ని నేను నాశనం చేయనన్నాడు. 40 మంది ఉండగా నేను చేయనన్నాడు. చివరికి 5 నా చేయనన్నాడు. ఒక్కడ వ్యక్తి కూడా అక్కడ దేవుని కోసం ఒక్కడ కొళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ అన్నాడు, అక్కడ సహోదరుడు ఉన్నాడయ్యా లోతు, అతను దృష్టి పెట్టమన్నప్పుడు దూతలు పంపించి ఆ దూతలు లోతు భార్యని కుమార్తెలను బలవంతంగా తీసుకొని వచ్చారు. దేవుడు అన్నాడు, మీరు ఆ యొక్క సొదొమ గొమొర్రా వైపు తలదెప్పకూడదు, వెనదిరగకూడదు, నువ్వు ముందుకెళ్ళిపోవాలి తప్ప మరలా వాటికి వెళ్ళి చూడకూడదు అన్నాడు. కానీ ఇక్కడ జరిగిన కార్యం ఏం తెలుసా? ఆమె లోతు భార్య ప్రారంభించింది, పరుగుతుంది, వెళుతుంది, కానీ మనసంతా ఎక్కడుందంటే సొదొమ గొమొర్రా పట్టణంలో దాచిపెట్టిన ఆ ధనం మీదనే ఉంది. దేవునికి స్తోత్రం. ఏదైతే ఆ లోకంలో దాచి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క బంగారము, ఆ ఎండి, ఆ వస్త్రాలు, ఆమె ఏదైతే కలిగి ఉందో వాటి మీద మనసు ఉంది. ఈరోజు కూడా నువ్వంతే. నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు నువ్వు కలవర వైపు చూసి అది ఆ విధంగానే పరిగెత్తాలి తప్ప మళ్ళీ వెనకతట్టు తిరగకూడదు. నీ మనసు వాక్యం మీద, దేవుడి మీద ఉండాలి తప్ప మళ్ళీ లోకం మీద ఉండదు, లోక కార్యాల మీద ఉండకూడదు. జాగ్రత్త. లోతు భార్యలాగా. లోతు భార్య యొక్క మనసు ఎక్కడుందంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ వస్తువుల మీద, ఆభరణాల మీద ఉంది. నా వస్తువులు ఏమైపోయినాయో, నా నగలు ఏమైపోతాయో, నేను మొన్ననే కొత్త తయారు చేసుకున్నాను, మొన్ననే విలువ పెట్టుకున్నాను, ఆ విధంగా ఈ విధంగా అన్నీ చేసుకున్నాను, ఆ బీరువాలో పెట్టుకున్నాను, ఇవి ఏమైపోతాయో అనుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చి చివరికి ఏం చేసిందంటే జస్ట్ అలా తిప్పిందంతే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె తల తిప్పిందో వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఉక్కు స్తంభం కాదు, ఉప్పు స్తంభం. దేవుడు నేటికి అక్కడ దాన్ని రుజువుపరిచాడు, అక్కడ జ్ఞాపకార్థంగా ఉంచాడు. లోతు భార్య ఉప్పు స్తంభంగా నిత్యము జ్ఞాపకార్థంగా ఉంచాడు. అక్కడ లోకానికి, విశ్వాసులకి, చరిత్రలో అది సత్యమని రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మనసు, నా మనసు ఎక్కడుంది? నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి అయితే, నీ దేవుణ్ణి స్వరక్షకుడిగా యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తే,
ఆయన నీ హృదయంలో నిజంగా చేర్చుకుంటే నీ మనసు ఎప్పుడు కూడా దేవుడి మీద, దేవుని వాక్యం మీద ఉండాలి తప్ప, పరలోక మీద, పరలోక సంబంధం ఉన్నట్టు వాటి మీద ఉండాలి తప్ప, ఇక నీ మనసు ఎప్పుడు కూడా భూ సంబంధం మీద వాటి మీద పెట్టకూడదు. నువ్వు దేవుని నమ్మినావు చెప్పుకుంటూ, రక్షకుడిగా అంగీకరించిన చెప్పుకుంటూ, క్రైస్తవుడని చెప్పుకుంటూ, ఇంకా నీ మనసు భూమి మీద, భూ సంబంధమైన మీద, లోకం మీద, లోక కార్యం మీద మనసు పెట్టావంటే లోతు బారిలాగా ఆ విధంగా పరిస్థితి ఏర్పడుద్ది. పరిగెత్తలేవు, ముందుగా ముగించలేవు. ఇప్పుడు ఆమె జ్ఞాపకార్థంగా నిలబడిందామా, నిత్యము జ్ఞాపకార్థంగా. ఎవరెళ్ళి చూసినా ఎవరు ఏమంటే లోతు భార్య ఎందుకు ఇలా అయిపోయిందంటే, ఇదిగో దేవుని యొక్క మాటని వినలేదు, తిరస్కరించింది, ఈ విధంగా అయిపోయిందన్న. సాక్షాత్తంగా పెట్టాడు, సాక్షాత్తంగా భూమి మీద ఉంది. మనం ఎలాంటిది, మన చూపు ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దాం గట్టిగా, గట్టిగా 2 చేతులు చెప్పు. కప్ప ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు, కప్పలాగా ఉండకూడదు మనం. మీరు కప్పను చూడండి, 2 గంతులు గంతి మళ్ళీ వెనక్కి చూస్తుంది, తెలుసా? మీరు కప్పను చూడండి, ఎప్పుడైనా పరీక్ష ఇలా 2 గంతులు 3 గంతులు వేసి మళ్ళీ వెనక్కి తిరుగుద్ది. లోతు భార్య కూడా అంతే. నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకుంటే ఇక్కడికి ముందుండాలి తప్ప వెనకెందుకు. నీ దృష్టి శిలువ మీద, వాక్యం మీద ఉండాలి తప్ప లోక సంగతుల, లోక కార్యాల మీద ఎందుకు ఉంటాయి? లోతు భార్య పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా అయిపోయింది. దేవుడు చెప్పాడు ఎప్పుడు కూడా బ్యాక్ తిరగొద్దు, అంతే. ఎలా కూడా తిరగలామా, జస్ట్ అన్నాడు, జస్ట్ అలా తిప్పింది, అంతే అయిపోయింది. మనం కూడా ఏదైతే వదిలేసుకున్నామో, ఏదైతే విడిచిపెట్టామో, ఏదైతే అసహించుకున్నామో, మళ్ళా దాని వైపు కనుక చూస్తే మన పరిస్థితి కూడా అంతే. అది ఎంత విలువైంది, శాపగ్రస్తమైంది, శాపగ్రస్తమైంది. దాన్ని కోరుకుందామా? కానీ చాలా చూడండి, మంచి నిర్ణయం చేసుకుందామా? దేవునికి స్తోత్రం. మంచి నిర్ణయం. శాపగ్రస్తమైన వల్ల ఎడారైనా, పంటలు పండకపోయినా వాగ్దానం చేసిన భూమిలో ఉందామా? దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. దేవుడు వాగ్దానం చేసిన స్థలంలో ఉండు, అది ఎలాంటిదైనా కానీ దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సోదొమ గోమొర్రా పట్టణాల మీదకి ఉగ్రత వస్తుంది, అగ్నిగంధకాలు కురుస్తాయి అనే సంగతి అబ్రహాముకు తెలుసు, కానీ లోతుకి తెలియదు. ఈరోజు కూడా అంతే. నీకు దేవుడు బయలుపాటు ఇస్తే, దేవుడు నీ మనోనేస్త్ర లెగిస్తే, రేపు జరగబోయే కార్యము, ఈ ప్రపంచానికి జరగబోయే కార్యము, ఈ తీర్పు ఎట్లా ఉంటుందో నీకు అర్థమైంది, కానీ లోకస్తులకు అర్థం కాదు. అర్థమైంది? అందుకోసమే తిరిగి జన్మించిన వ్యక్తి, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి యొక్క జీవితం వేరుగుంటుంది, లోకంలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు వేరుగుంటాయి. ఈరు వాళ్ళకి పొత్తే ఉండదు. మనం ఏం చెబుతుంది తెలుసా? మనం అందరం ఒకటే అంటాం, ఎట్టయితే ఒకటే. మనం ఏం చెప్తాం? మనందరం ఒకటే అంటాం, ఒకటి కాదు. మనం ఒకటి కాదు. దేవుని బిడ్డలు వేరు, లోకస్తులు వేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. అబ్రహాం చూడండి, శారా చూడండి ఎట్లుందో, లోతు భార్య యొక్క జీవితాలు చూడండి ఎట్లున్నాయో. మంచి నీళ్ళు ఉన్నాయి, మంచి పచ్చిక బీళ్ళు ఉన్నాయి, మంచి డెవలప్ అయింది. అక్కడ అది పోతే అందరితో కలిసి ఉండొచ్చు. అబ్రహాం ఏంటి, లేతే ప్రార్థన అంటాడు, లేతే కూటం అంటాడు, ఈ ప్రార్థన అయినా చేయాలి, ఈ బైబిల్ చదవాలి. ఏమనుకుంటుంది, ఈమె ఎప్పుడు విడిచిపెట్టిపోవాలని చూస్తుంది. వాళ్ళందరూ కలిసి ఉన్నారుగా ఒకప్పుడు. కలిసి ఉన్నప్పుడు జరిగిన కార్యం తెలుసా? అబ్రహాము ప్రవక్త, దేవుని ఎందు నమ్మినవాడు, దేవుని ప్రవక్త కాబట్టి ఆయన విధానం వేరుగుంటుంది. దేవునికి స్తోత్రం. లేస్తే ప్రార్థన ఉంటుంది, గ్రంథం చదువుతాడు, వాళ్ళ విధానం వేరుగుంటుంది. కానీ ఏమికేంటి, లోతు భార్య విధానం వేరు. సమయం రానే వచ్చింది, వినాలి, సమయం రానే వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? మనమందరం కలిసి జీవించలేని స్థితి ఉందా నాన్న, నువ్వు అటు పోతే నేను ఇంటి పోతా అటు అని చెప్పాకనే మనసులో నవ్వుకుంటుందామా, అబ్బా ఎంత అవకాశం వచ్చిందని. ఎందుకని?
ఇక్కడుంటే ఈయన ఎప్పుడు ప్రార్థనలు అంటాడు, దేవుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆ, జాగ్రత్త అంటాడు, అది అంటాడు, ఇలా అంటాడు, ఇలా ఉంటాడు, ఎట్టుంటాడు, ఇలా ఉండాలి, ఇలా నడవాలంటాడు. ఆ, లోకంలో లోక కార్యాలు చేయకూడదు అంటాడు, అది పూసుకోకూడదు, ఇది పూసుకోకూడదు అంటాడు, అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు అంటాడు. ఇది ఇక్కడ ఉంటే, అక్కడైతే ఫ్రీ, మన ఇష్టం. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో లోతు అన్నాడు, అమ్మాయి మూట కట్టావంటే నేను రాత్రి కట్టాను. అర్థమైందా? అబ్రాహాము అన్నాడు, ఇక నీకు నాకు స్థలం సరిపోదులేనా, మన సహోదరులం కదా, బంధువులు ఎందుకు మనం, నీ కాపలు నా కాపలు కొట్టుకోవడం ఎందుకు, నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్తా, నేను ఎటు వెళ్తా అంటే, అన్ని సామాన్లు సర్దావా మూట కట్టావంటే నేను రాత్రే చేశాను ఇవన్నీ. అలాగ నాకు తెలుసు. ఎందుకు? ఫ్రీడమ్, స్వేచ్ఛ కావాలి. గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోరాడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెబితే అలా చేస్తారు. ఇక ఏముంది, అక్కడికి వెళ్ళిపోయింది ఆమె ఇష్టం. ఈయనేమో పురుషులకు లీడర్ అయితే ఆమె స్త్రీల సమాజానికి లీడర్ అయిపోయింది. ఈమె ఏ డ్రెస్ అయితే జనం అంతా ఆ డ్రెస్సే, స్త్రీలు. ఈమె ఏ కలర్ అయితే ఆమెదే, అది ఆమె. ఈయనేమో పురుషులకు లీడర్, మేయర్ అయిపోయాడు పట్టణానికి. అంత పేరు ప్రఖ్యాతులు వచ్చింది, అంత గొప్పతనం వచ్చేసింది. అందరూ కూడా అబ్బా అమ్మగారు అమ్మగారు అనుకుంటారు. చివరికి అమ్మగారికి రానే వచ్చింది. దేవునికి స్తోత్రం. శారా గుడారంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎడారిలో ఉంది. ఈరోజు నువ్వు నీ కన్నులెత్తి చూడ, మాకు నీ హృదయం ద్వారా చూడు. దేవునికి స్తోత్రం. రంగురంగుల ప్రపంచం అదంతా బ్లాస్ట్ అయిపోద్ది. ఏదో ఒకరోజు శరీరం బ్లాస్ట్ అయిపోద్ది, మొత్తం బోడిదైపోద్ది. ఈ భూమి దహించు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. పేతురు రాసిన పత్రికలో ఉంది. ఈ భూమి దేని కొరకు రాయబడింది, దాచబడింది? అగ్ని కొరకు, దహించు అగ్ని కొరకు దాచబడింది. ఏదో ఒక రోజున దేవుడు సొదొమ గొమొర్రాను కాల్చినట్టుగా ఒక రోజున ఈ భూమిని కూడా కాల్స్తాడు, మొత్తం శుద్ధీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. బోడిదే మిగిలిద్ది. ఏం మిగిలింది అక్కడ సొదొమ గొమొర్రాలో? బోడిదే. చివరికి ఏమైపోయిందామా? ఉప్పు స్తంభం అయిపోయింది. సంపాదించినంత ఎక్కడుంది? బోడిదే అయిపోయింది. మంచి మంచి నగలు, మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి శారీస్ అన్నీ విలువైన దాచిపెట్టుకొని ఏదో అనుకుంది కళ్ళకంది, ఏమైపోయినాయి? బోడదైపోయింది. ఏం కూడా ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకార్థం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకోసం పరీక్షించబడిన కాలంలో దేవుని యొక్క జ్ఞాపకార్థాలు. లోతు భార్య జ్ఞాపకార్థం ఉంది. ప్రపంచంలో ఈరోజు నేను అందుకోసం చెప్పి, ఎలా జీవిస్తున్నావో అది ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకార్థంగా మిగిల్చిపోతావు. నీ జీవితమే, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన కార్యాల జ్ఞాపకార్థంగా ఉంటాయి. నువ్వు ఎలా జీవిస్తావో అది నీ జీవితం మీద, నీ మీద ఆధారపడింది. జాగ్రత్త. ఏదోలో వచ్చానులే, నేను జీవిస్తున్నానులే, నాకు అన్నీ ఉన్నాయి, ఇక నాకేం కొద ఉండదు, రేపు ఏమనంటే రేపు ఏముండదు. జ్ఞాపకార్థాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం అంటాం చనిపోతే రేపు 2 రోజులు అంటాడు ఒకడు. 2 రోజులు కాకపోతే 3 రోజులు అయితే ఏమైంది? ఆడ కాకుండా ఉంటుందా? టైం గడిచిపోతూ ఉంటుంది. కానీ నీ జ్ఞాపకార్థాలు మాత్రం మిగిలి ఉంటాయి. నీ బంధువులకి, నీ భార్య బిడ్డలకి, నీ స్నేహితులకి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు ఎలాంటి జ్ఞాపకార్థాలు మిగిల్చిపోతున్నావు. జాగ్రత్త. చూడండి, యెహోషువ కాలంలో ఆ 12 రాళ్ళు జ్ఞాపకార్థాలుగా ఉన్నాయి. లోతు భార్య నిత్యము జ్ఞాపకార్థంగా ఉంది. ఇంకొక ఉంది జ్ఞాపకార్థంగా బైబిల్ గ్రంథంలో. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో ఆమె చేసింది కూడా జ్ఞాపకార్థంగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ ఆ మాట రాయబడింది. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణపు నీడలు నిలిచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా.
కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాపి పిలచెను రారా. మరణపు నీడలు నిలిచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాపి పిలచెను రారా. మరణపు నీడలు నిలిచిన మా శరణమని శ్రీ యేసుని చేరవ. ఆవిరి వంటిది నీ వితము అంతలో కనపడి మాయమగును. ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనపడి మాయమగును. శాశ్వతమైనది ఏదియు లేదు, శాశ్వతమైనది ఏదియు లేదు. నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా. మరణపు నీడలు నిలిచిన మానవ శరణమని శ్రీ ని చేరవ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తి సమాజంలో. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, యేసు ప్రభు పుట్టిన కాలంలో కనుక నేను పాలిస్తీనాలో ఉంటే, ఆయన కాలంలో అక్కడ నేను ఉంటే, నా రుధిరాన్ని, నా హృదయాన్ని ఆయన రక్తంతో కడుక్కునేవాడిని. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు పుట్టిన కాలంలో ఆ పాలిస్తీనా దేశంలో నేనుంటే ఆయన రక్తంతో నా హృదయాన్ని కడుక్కునేవాడిని. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చూపించిన వాళ్ళు ఉన్నారు. కానీ మరణాన్ని జయించింది ఒకే ఒక ఆయన. దేవునికి స్తోత్రం. అంతటి గొప్ప వాళ్ళు ఉన్నా కానీ అందరూ చనిపోయి నేటికి ఇప్పుడు వారి సమాధులు మూత వేయబడ్డాయి. కానీ ఒకే ఒక ఖాళీ సమాధిని పాలిస్తీనా దేశంలో ఒకే ఒక ఖాళీ సమాధిని మనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమాధి ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఇప్పటికే అది ఖాళీగానే ఉంది. నీ కొరకు, నా కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీలాగా నాలాగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపల నిమిత్తమై ఆయన భారం మోసి అవమానాలు పొంది సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆయన స్థానంలో ఉంచడానికి. నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మన దేవుడు మనకిచ్చాడు ఆయన. నీవు నేను మరణానికి పాత్రులమే. మనం వెళ్ళాలి మరణానికి, సిలువ మీద మనం వెళ్ళాలి అక్కడికి. కానీ నిన్ను నన్ను ఆయన స్థానం ఇచ్చి మన స్థానాన్ని తీసుకున్నాడు అక్కడ. సామాన్య విషయం కాదు. లోకానికి అర్థం కావచ్చు, ఏదేదో అనుకోవచ్చు. కానీ సహోదరి సహోదరుడు నువ్వు ఎవరైనా ఒకే ఒక ఆయనని నిత్యజీవం ఇచ్చేది ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిత్యము జ్ఞాపకార్థంగా వచ్చాడు ఆయన. ఆయన అంటున్నాడు, గమనించండి, నా బిడ్డలకు నేను ఆశ ఇవ్వచ్చు, నా బిడ్డలకు నేను ఉద్యోగాలు తెప్పించవచ్చు, నా బిడ్డలకు నేను పొలం ఇవ్వచ్చు, ఎండి బంగారాలు వేయచ్చు. అవి మంచిగా కాదట్లా. ఆయన అంటున్నాడు, ఈ కాల వర్తమానికుడు అంటున్నాడు, ఈ కాలానికి పంపించిన ఒక దైవసేవకుడు అంటున్నాడు, తెలుసా, నా బిడ్డలకైతే నేను ఈ వాక్యాన్ని ఇవ్వాలి ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నేనైతే దేవుని యొక్క వాక్యాన్ని నా బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తానన్నాడు ఆయన. ఇవన్నీ ఇవ్వటం మంచిదే, గృహం ఇవ్వటం మంచిదే, ధనం ఇవ్వటం మంచిదే, ఇవన్నీ ఇవ్వటం. కానీ
ఆయన అంటున్నాడు, నేనైతే నా బిడ్డలకు ఏమిస్తానో తెలుసా? ఆయన వాగ్దాన వాక్యాన్ని ఇస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు భూమి మీద ఏది ఇచ్చినా అవి నశించిపోయాయి. గృహమి ఒక రోజున అదృశ్యం అయిపోద్ది. పొలము, భూములు ఇవు అవన్నీ అదృశ్యమైపోతాయి. డబ్బు అవన్నీ పోతాయి. ఎండి బంగారాలు అవన్నీ అదృశ్యమైపోతాయి. నశించనిది స్థిరమైనది ఒకటే ఉంది, అది దేవుని వాక్యమే. ఈరోజు దేవుడు మనకి భూమి మీద నిత్యము జ్ఞాపకార్థంగా ఉంచింది ఏంటంటే ఆయన వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఎప్పటికీ ఈ సృష్టి ఉన్నంత కాలం, ఈ ఆకాశము భూమి ఉన్నంత కాలము ఎప్పుడు నిత్యము జ్ఞాపకార్థంగా ఉండేది ఏంటంటే ఆయన వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యమే జీవమానిచ్చేది, వాక్యమే మనిషినికి బ్రతికించేది, వాక్యమే మనిషిని సరిచేసేది, వాక్యమే మనిషిని తీర్చిదిద్దేది, వాక్యమే మనిషిని నిత్యత్వంలో నించేది. దేవునికి స్తోత్రం. నిత్యము జ్ఞాపకార్థంగా భూమి మీద దేవుడు మన కొరకు ఏమిచ్చాడంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలో పొల్లైన సున్నాయిని తప్పిపోదన్నాడు. ఆయన వాక్యం ఎప్పుడు తప్పిపోదు. కాలాలు మారచ్చు, ప్రజలు మారచ్చు, లోకం మారచ్చు, ఎన్నెన్నో మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ మారనది ఒకే ఒకటి ఉంది, అది ఆయన వాక్యం. దీనిని ఇప్పుడు నిత్యము జ్ఞాపకార్థంగా దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. నీకు నాకు నిత్యము జ్ఞాపకార్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో ఈరోజు మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో నీవు నేను కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. సహోదరి సహోదరుడు, ఈ రాత్రి కాల సమయంలో పరీక్షించబడిన కాలంలో దేవుని యొక్క జ్ఞాపకార్థాలు అది ఏదో కాదు, ఇప్పుడు ఆయన వాక్యమే ఈ భూమి మీద నిత్యము జ్ఞాపకార్థం ఉంది. ఇవన్నీ నశించిపోతాయా? ఎవరు కూడా స్థిరమైన వాళ్ళు కాదు, ఎవరు కూడా శాశ్వతమైన కాదు. దేవుడు అక్కడే, దేవుని వాక్యమే శాశ్వతమైంది. ఏదో ఒక రోజున దేవుడిని పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే నువ్వు ఆయన ఎదుర్కోలేవు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన పిలిచినప్పుడు, ఖచ్చితంగా నీ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా నిన్ను ఆపలేరు. ఏది కూడా నిన్ను ఆపలేదు. ఏది కూడా నిన్ను మరణం నుంచి తప్పించలేదు. నీకున్నది ఏది కూడా ఆ మరణాల నుంచి నిన్ను కాపాడలేదు. ఒకే ఒక ఆయన ఉన్నాడు, మరణం నుంచి తప్పించేది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుంచి తప్పించేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవాధిపతి అయిన, సజీవమైన వాడు, మృత్యుంజయుడైన, మరణం జయించి తిరిగి లేచిన వాడు ఆయన మాత్రం ఒక్కడే నన్ను మరణానికి తప్పించేది. కనుక నిత్యము జ్ఞాపకార్థాలు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఈమె ఎవరంటే మగ్దలైన మరియ. మగ్దలైన పాపాత్ములైన స్త్రీ లోకము ద్వారా నెట్టివేయబడింది. 7 దెయ్యాల చేత బంధించబడింది. 7 దెయ్యాలను పారదోలాడు ప్రభు. ఆమె యేసుక్రీస్తు కోసం సాక్షిగా ఉన్నది. ఒకనొక సమయంలో ఆ సమరయ్యలు ఆహ్వానించాడు యేసుప్రభుని. ఆ నగరములో ఒక గొప్ప విందు చేసి అందరితో పాటు యేసుప్రభును కూడా ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత, ఇంటికి పిలిచిన తర్వాత అందరికి మర్యాద చేశాడు. అందరికి పాదాలకు నీళ్ళిచ్చాడు. అందరికీ అత్తరు పూశాడు. అతను వాళ్ళ స్థానాలు చూపించాడు. కానీ యేసుప్రభుని పిలిచాడు తప్ప ఆయనకి ఏ మర్యాద చేయలేదు. ఆయన ఏది కూడా చూపించలేదు. పిలిచాడు ఎందుకో తెలుసు, అవమానపరచడానికి. అవమానపరుస్తున్నానని తెలిసి కూడా మాట ప్రకారంగా దేవుడు ఇచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ విధంగా పిలిచినా దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ఏ విధంగానే పిలువు, యేసుప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ విధంగానే పిలువు ఆయన్ని, ఖచ్చితంగా నీ గృహంలోకి వస్తాడు ఆయన, నీ జీవితంలోకి వస్తాడు ఆయన. నువ్వు పిలవాలి. ముందు ఎలా పిలుస్తావు అనవసరం. అవమానపరచడానికి పిలుస్తావు, ఆదరించడానికి, గౌరవించడానికి పిలుస్తావు, ఆయన మహింపరచడానికి పిలుస్తావు. ఏ విధంగానే పిలిస్తే ఖచ్చితంగా వచ్చే దేవుడు ఆయన. అక్కడున్న వ్యక్తి యేసు ప్రభుని అందరిలో గేలి చేయాలి, అవమానపరచాలని పిలిస్తే ఆమె చూసింది, ఆయనకి ఏ మర్యాద జరగలేదు. ఆ పిలిచిన వాడు ఆయన్ని జాగ్రత్త వహించలేదు, మర్యాద చూపించలేదు, పాదాలకు నీవులు ఇవ్వలేదు, అత్తరు పూయలేదు, ఒక స్థానంలో చూపించలేదు, ఎక్కడో మొన్న కూర్చున్నాడు. ఆ యొక్క విధానం ఆయన చూసింది. దేవునికి స్తోత్రం. చూసి తనకున్నంతగా సంపాదన, తనకున్నంత డబ్బంతా తీసుకెళ్ళి కొట్టులోకి వెళ్ళి
శ్రేష్టమైన అత్తరుని కొన్నది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన అత్తరుని కొన్నది. ఎంత విలువైన పర్వాలేదు, ఈ కొట్లో ఏదైతే బెస్ట్గా ఉంటుందో అది అన్నాడు. ఆ యజమాని కొట్టుని చూసిండు, ఎందుకు నీకు అంత అవసరం అన్నాడు. ఎంత అయినా పర్వాలేదు తీసుకుంది. సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళింది. అందరూ చూస్తుండగా ఎవరిని కూడా లెక్క చేయలేదు. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో, ఎందుకంటే ఆమెకి మంచి పేరు లేదు, సమాజంలో చెడ్డ పేరు కలిగిన ఆమె జీవితమే ఒక ఘోరమైన కార్యంలో ఉంది. వెలివేయబడిన ఒక చెడ్డ స్వభావం కలిగిన స్త్రీని పేరు ముద్రించబడింది. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అది చూడలేదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది, అత్తరుతో అభిషేకించింది. దేవునికి స్తోత్రం. దేవుడు చూసేది నిన్ను నన్ను, నీ లోపల నా లోపల చూడ. ఆయన నువ్వు గనక వెళ్ళి ఆయన పాదాలకు పట్టుకుంటూ చాలు. దేవునికి స్తోత్రం. ఎంతటి ఘోర పాపనైనా ప్రేమతో క్షమించే దేవుడు ఆయన. ఈరోజు మనం చూస్తాం తప్పుదారు, ఏదైనా చిన్న లోపం ఉంటే నీది అది లేదా నాదే. ఆయన అలాంటి వాడు కాదు. వెళ్ళి ప్రభువాని గనక ఆయన పాదాల మీద పడితే ఎంతటి వాడినైనా, ఎంత ఘోర పాపినైనా క్షమించి అత్తుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె వెళ్ళి ఎప్పుడైతే ఆ శిరస మీద, ఆయన శిరస మీద ఆ అత్తను పోసిందో ఆ ఇల్లంతా వాసన వచ్చింది. దేవునికి స్తోత్రం. అదంతా కారి పాదాల దగ్గరకు వచ్చింది. కన్నీళ్ళతో ఆయన పాదాలను కడిగింది, కురులు పెట్టి తుడిచింది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకు, ఆమెది కూడా జ్ఞాపకార్థమే. ప్రపంచంలో ఈ వర్తమానం, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె అక్కడ ప్రకటించబడుతుందని యేసయ్య చెప్పాడు. అక్కడ చూడ ఎంత స్థాయి ఇచ్చాడో, ఎంత విలువిచ్చాడో. ఇప్పటికీ బైబిల్ ఉన్నంత కాలము, ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలము ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ స్థలములో ఎక్కడ ప్రకటించబడినా ఆమె గురించి జ్ఞాపకార్థంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆమె గురించి ఎందుకు చెబుతుంటే జ్ఞాపకార్థం. ఆమె యేసుక్రీస్తుకి ఏం చేసిందో జ్ఞాపకార్థము. త్రోసివేయబడినామా, సమాజంలో మంచి పేరు లేవానా, విలువ లేనటువంటి వ్యక్తి, క్యారెక్టర్ మంచిది కాదు, అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆ కార్యం చేసింది. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, విస్తారమైన పాపాలు చేసావు కాబట్టి విస్తారంగా క్షమించబడ్డా, వెళ్ళిపోదు. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె గురించి అక్కడ జ్ఞాపకార్థం ఉంటుంది. నిత్యము జ్ఞాపకార్థంగా మిగిలించబడింది భూమి మీద. త్రోసివేయబడిన ఆమె, అసహించుకున్నవారు, విలువలేనటువంటి ఆమె, మంచి సాక్ష్యం లేదు, యేసు ప్రభుని చేరుకుంది, యేసు ప్రభుని హత్తుకుంది, పరిచర్య చేసింది. యేసు ప్రభు అంటున్నాడు, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె జ్ఞాపకార్థం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈమె చేసిన కార్యము భూమి మీద జ్ఞాపకార్థం ఉంటుంది. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, అందుకోసం జ్ఞాపకార్థం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవించే జీవితం పెద్ద సమస్య కాదు. ఎవరైనా బతుకుతున్నారు ఈ లోకంలో. మనమే కాదు, పశువులు ఇవన్నీ కూడా బతుకుతున్నాయి. ఆ బ్రతుకు కాదు మనకి, ఆ బ్రతుకు కాదు. నిజమైన దేవుని బిడ్డగా బతకాలి. దేవునికి స్తోత్రం. నిజమైన క్రైస్తవుడిగా బతకాలి. చనిపోయిన బ్రతికిన ఆయన కోసమని తీర్మానం చేసుకొని బతకాలి. ప్రభువా, ఈ జీవితం నీవిచ్చింది, ఈ స్థితి నీవిచ్చింది, ఈ సమస్తం నీవిచ్చింది, ఇది నువ్విచ్చింది కాబట్టి నీ కొరకు నేను జీవిస్తా ప్రభువా. మరణమైన జీవమైన తీర్మానం చేసుకొని ప్రభు కోసం జీవించాలి. అలాంటి జీవితాన్ని జీవిస్తే నువ్వు వెళ్ళిన తర్వాత భూమి మీద నిత్యం జ్ఞాపకార్థం ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసిన పనులు నిత్యము నీ బంధువులకి, నీ భార్య బిడ్డలకి, నీ సమాజంలో ఉన్న వారికి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆహా, ఇలాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు, ఇలాంటి వ్యక్తి ఉండటం ఎంత ఆనందము అని అందరూ కూడా ఆ జ్ఞాపకాలని నెమరేసుకుంటారు. కనుక సహోదరి సహోదరుడా, పరీక్షించబడాలి. పరీక్షించబడితేనే బంగారము అగ్నిలో పరీక్షించబడుతుంది. గుర్తుపెట్టుకో, నిజమైనటువంటి బంగారము ఒరిజినల్ కాదా అనేది ఎక్కడ తేల్చాలంటే అగ్నిలో పరీక్షించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అది ఒరిజినల్ కాదన్నదాన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే అగ్ని దగ్గర తీసుకెళ్తారు. ఈరోజు నువ్వు నేను దేవుని కుమారుడు కాదా అన్నది పరీక్షలో వస్తాయి. పరీక్షలో నిలబడ్డప్పుడు రుజువు చేస్తాయి. దేవునికి స్తోత్రం. పరీక్షలు పెడతాడు దేవుడు. ఏబుకు పెట్టినట్టుగా పరీక్షలు వస్తాయి.
నిజముగా ఏబుకి ఏ విధంగా అయితే శ్రమలు వచ్చాయో నీ జీవితంలో, నా జీవితంలో, దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన ప్రతి వారి జీవితంలో పరీక్షలు వస్తాయి. అప్పుడే నువ్వెవరో అర్థమైంది. దేవునికి స్తోత్రం. బంగారం శ్రేష్టమైందా కాదా అనేది ఎక్కడ తెలుస్తుందంటే అగ్నిలోకి వెళ్ళిన తర్వాత. దానిలో మురికంతా పోయి, దాంట్లో చెత్త అంతా పోయి, దాంట్లో కలితీది నకిలీ అంతా పోయి, ఎప్పుడు దాకా దాన్ని కొడతాడో తెలుసా? ఆ బంగారం కొట్టే వ్యక్తి ఎప్పుడు దాకా దాన్ని అగ్నిలో కాల్చి కొడతాడో తెలుసా? ఆ కొట్టేవాడి బొమ్మ దాంట్లో కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఆ కొట్టే వ్యక్తి కొడతాడు, అటు తిప్పి ఇటు తిప్పి కొడతా అంటాడు. ఎప్పుడు దాకా కొడతాడంటే ఆ బంగారంలో ఇతని బొమ్మ కనిపించాలి. అప్పుడు దాకా కొడతనే ఉంటాడు. అప్పుడు అంటాడు ఇది శ్రేష్టమైందని. అలాగనే యేసుక్రీస్తు కూడా నన్ను కూడా ఆ విధంగానే ఆయన రూపంలో వచ్చేంత వరకు కూడా మనల్ని కూడా కొడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అందరిని కొట్టడు ఆయన, అందరిని కొట్టడు, ఆయన బిడ్డలు మాత్రమే. ఆయన రూపంలోకి వచ్చేంత వరకు మనల్ని కొడుతూనే ఉంటాడు ఆయన. ఈ లోక కార్యాలు వేరు, దేవుని రాజ్యం, దేవుని కార్యాలు వేరు. మనం ఈ లోక సంబంధాలు కాదు, మనం దేవుని యొక్క సంబంధాలు. దేవునికి స్తోత్రం. కనుక పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడే ఖచ్చితంగా మనం ఎవరో తెలిసిపోద్ది. సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ రోజు ఏ క్షణమున మనకి గ్యారంటీ లేదు. అన్నిటికీ గ్యారంటీ ఇస్తావు. నువ్వు వస్తువులు కొంటే అన్నిటికీ గ్యారంటీ ఇస్తాడు కొట్లో పోతే. అవునా కదా? చిన్న ఫ్యాన్ కొను, లేదంటే ఏదైనా కొనుక్కో, అన్నిటికీ గ్యారంటీ ఇస్తాడు. కానీ నీ ప్రాణానికి గ్యారంటీ ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతానని? నేను చాలాసార్లు చెబుతుంటా, ప్రయాసపడి సంపాదించుకోవడం మంచిదే, కానీ రొట్టె చేసే కర్ర కూడా తీసుకోలేవు, చపాతి కర్ర కూడా నీ అంట తీసుకెళ్ళలేవు. గుర్తుపెట్టుకో. అన్నింటిలో మంచిదే, కానీ ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ప్రథమ స్థానం. అసలు నీకు ఇన్నిచ్చింది కూడా ఆయనే కదా. అన్నిచ్చింది ఈ సమాజంలో, ఈ లోకంలో నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు మంచి విద్య నేర్పించి, మంచి జాబ్ ఇచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, గృహం ఇచ్చి, ఇన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడుంది మనకి? ఏడుంది? కోడిదేమో కాలజ్ఞానం, కుక్కదేమో బ్రహ్మజ్ఞానం, మనిషిదేమో అజ్ఞానం. చిన్నగా మాట్లాడము. కోడిదేమో కాలజ్ఞానం, కుక్కదేమో, మనిషిదేమో. మనమేమంటాం? మనిషి అంత తెలియగలడు. కోడికి కాలజ్ఞానం ఉంది. నువ్వు గనక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. టైం నాకు తెలుసు ఖచ్చితంగా. చూసుద్ది, నేను లేపు ధరే ఎంతసేపు నిద్రపోతామని. కుక్కది బ్రహ్మజ్ఞానం. కుక్కకు ఒక ముద్ద పెట్టు, నీ చుట్టూ ఎదురుగుద్ది. కానీ మనిషిది అజ్ఞానం, కృతజ్ఞత ఉండదు. దేవుడు నాకు ఇంత మేలు చేశాడే, ఇన్ని కార్యాలు చేశాడే, ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ఎప్పుడన్నా ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించావా? ఎప్పుడైనా ఆయన కోసం సాక్షిగా ఉన్నావా? ఇదంతా దేవుడిచ్చాడని ఎప్పుడన్నా? మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. యేసు ప్రభుని నమ్మితే, యేసు ప్రభు గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు నీ గురించి ఆయన ఏమనుకుంటారు ఎప్పుడైనా ఆలోచించావా? సీరియస్, ఇట్ ఈస్ నాట్ జోక్, సీరియస్. ఎప్పుడని చెప్పావా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలిగిన గాక. అంతేనన్నా? ఎందుకు నేను బాధపడాలి? ఇవన్నీ ఇచ్చింది ఆయనే కదా, తీసుకుంది ఆయనే కదా, ఇక నాకెందుకు బాధ? కానీ మనం ఏమని చేస్తామంటే అన్నీ బాగున్నప్పుడేమో నువ్వు అడగకముందే సాక్ష్యం చెప్తావు, యేసయ్య నాకు అట్ట చేశాడని. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా నష్టం వచ్చి కష్టం వస్తే ఇక చూసుకో, తల బాదుకుంటావు. ఏంది ఇదంతా లోకంలో ఉన్నప్పుడు బాగుంది యేసయ్య. కానీ ఏ వాళ్ళ అనలా, అన్ని కాలంలో ఒకే విధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చింది ఆయన, అన్నీ తీసుకుంది కూడా. నాకెందుకు నేను బాధపడాలి? ఎందుకు ఇచ్చాడో ఆయనకు తెలుసు, ఎందుకు తీసుకున్నా ఆయనకు తెలుసు. మనకెందుకు? మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రతి సమస్యకు సమాధానం దేవుడి దగ్గర ఉంది.
నువ్వు జ్ఞాపకార్థాన్ని మిగిల్చిపోయేటప్పుడు ఎలాంటి జ్ఞాపకార్థం మిగిల్చిపోతున్నావో ఈ రాత్రి కాలంలో తీర్మానం చేసుకో. దేవునికి స్తోత్రం. ఎలాంటి జ్ఞాపకార్థాన్ని మిగిల్చిపోతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఇదిగో 12 రాళ్ళు అక్కడ జ్ఞాపకార్థంగా ఉన్నాయి నేటికి. లోతు భార్య జ్ఞాపకార్థంగా ఉంది. అలాగనే పాపాత్మురాలు స్త్రీ ఆమె చేసింది కార్యం జ్ఞాపకార్థంగా ఉంది. అలాగనే ఒక వ్యక్తి నాస్తికుడు, దేవుడు లేడని వాడు వాగ్దానం చేశాడు. నిజంగా ఇది తప్పు, ఈయన చెప్పింది కనుక తప్పు అయితే నా సమాధి మీద పాములు తిరుగుతాయి అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికే జ్ఞాపకార్థం ఉంది. ఈరోజు నువ్వు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఆ జీవితమే జ్ఞాపకార్థంగా ఉంటుంది. కనుక సహోదరి సహోదరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరీక్షించబడిన కాలంలో నిత్యము జ్ఞాపకార్థాలు ఉంటాయి. ఈ దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన నిత్య జ్ఞాపకార్థం ఏంటంటే ఇప్పుడు ఆయన వాక్యమే. అది ఎప్పుడు కూడా చెక్కు చెదరకుంటుంది, ఎప్పుడు కూడా మార్పు చెందదు. అది ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన నమ్మితే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ఆయన అసాధ్యమైందంటే ఏది లేదు ఆయనకి. నువ్వు నమ్ము. నీ పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, నీ స్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, నేను అందరూ త్రోసివేసినా పర్వాలేదు, నీకు సమాజంలో ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నీకు సమాజంలో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆదరించే దేవుడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన నిన్ను అత్తుకునే దేవుడు. ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్లే దేవుడు. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన వ్యభిచారం మీద పట్టబడిన జీవితాన్ని మార్చిన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీ రాళ్లతో ఇసుకొని కొట్టి సంపాలని వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఆమెను తాకలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు సార్? ఎందుకంటే ఎవరి దగ్గరకు రావాలో ఆయన దగ్గరకు వచ్చింది. ఈరోజు మనం ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరకు వస్తే చాలు. నీ ఆశ్రయము, నీ ఆశ్రయపురం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని విడిచిపెట్ట మాకు. ఈ లోకంలో ఏది కాదు, ఏది కూడా నిన్ను ఆదరించలేదు. నిజమైన ఆశ్రయపురం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాంటి స్థితిలో ఉన్న పర్లా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఏం పర్వాలేదు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన నమ్ముట నీవైతే నమ్మడానికి సమస్తం సాధ్యం. కనుక నీవు ఎలాంటి జ్ఞాపకార్థాలు మిగిల్చిపోతున్నావో ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు వెళ్ళినా కానీ నీ జ్ఞాపకార్థాలు భూమి మీద ఉంటాయి. ఇదిగో లోతు భార్య జ్ఞాపకార్థంగా ఇప్పటికి ఉంది. అలాగనే నోవాహ యొక్క వాడ ఇప్పటికి జ్ఞాపకార్థంగా ఉంది. అరారత పర్వతం మీద లోతు ఆ యొక్క నోవాహ కట్టిన వాడ ఇప్పటికి టర్కీ దేశంలో ఇప్పటికి ఉంది. దాన్ని గుర్తించారు, దాన్ని అక్కడ పెట్టారు, దాన్ని అక్కడ చూపిస్తున్నా ఉంది. అక్కడ జ్ఞాపకార్థాలు దేవుడు భూమి మీద పెట్టి ఎక్కడికి పోవు. ఈరోజు కూడా నువ్వు నేను వెళ్ళిన మన జ్ఞాపకార్థాలు ఉంటాయి. మన పిల్లలు, మన భార్య, మన బిడ్డలు, మన బంధువులు చూస్తారు ఎలాంటి జీవితాన్ని జీవించావు, ఎలాంటి జ్ఞాపకార్థాలు వదిలిపెట్టిపోయావు. ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడే ఈ రాత్రి తీర్మానం చేసుకో. యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకో. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఒక్కసారి ప్రభుని లోపలికి చేసుకో. ప్రభువా, నేను కూడా ఇది నిత్యముగా ఆ పాపాత్ముల స్త్రీ నీ మీద నీకు ఏ విధంగా అయితే పరిచర్య చేసిందో నిజముగా నేను ఆల్రెడీ జ్ఞాపకార్థంగా ఉంచాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు మనం దేనితో ఆమె పాదాలు తుడిచింది ఏంటనంటే ఎంట్రుకలతో. అంతేనా? ఎంట్రుకలతో తుడిచింది. ఎందుకో తెలుసా? స్త్రీకి ఎంట్రుకలు ఘనమది. ఒక మాట చదివి మీకు నేను ముగిస్తాను. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ 11:15 చదవండి. ఎందుకు ఆమె ఒక వస్త్రంతో తొడవలేదు? ఎందుకు ఇంకొక క్లాత్ తీసుకొని ఆమె తొడవలేదు? ఎందుకు ఎంట్రుకలతో తుడిచింది? కొరింథీ పత్రిక 1 కొరింథీ 11:15 వినాలి. స్త్రీకి తల వెంట్రుకలు దేనికి వేయబడ్డాయి? పైట శంఖకి వేయబడ్డాయి. కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట అది. ఇటు చూడండి అమ్మ, అబ్బాయి ఎందుకు స్త్రీకి తల వెంట్రుకలు దేనికి వేయబడ్డాయి? ఇప్పుడు స్త్రీకి తల వెంట్రుకలే పైట శంఖ కదా, బైబిల్ ఉందా లేదా? ఆమె పెంచుకొనుట ఘనం. ఈ ఎంట్రుకలే మీకు ఘనం. అందుకోసమే పురుషులకు బట్టతల అయింది కానీ స్త్రీలకు ఎక్కడైనా బట్టతల అయిందా? కాదు. ఎందుకో తెలుసు? దేవుడు మీకు ఘనమది. ఇప్పుడు ఆమె ఘనమంతా తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టింది. అది ఆయన ఘనమంతా తీసుకెళ్ళి పాదాల మీద పెట్టింది.
నువ్వు తప్పక నాకెవరున్నారు ప్రభా అని ఆమె ఘనమంతా కూడా ఏం చేసిందంటే కురులతో తుడిచింది. అదే ఘన స్త్రీకి తల వెంట్రుకల పైడిశంఖగా ఇవ్వబడిన కనుక ఆమె వెంట్రుకలు పెంచుకుంటే ఆమె ఘనము. అందుకోసం ఆ ఘనమంతా తీసుకెళ్ళి యేసయ్య పాదాలు పెట్టి, అలాగని ఈరోజు మనకి ఏ ఘనత ఉండా మనం ఆయన పాదాల మీద పెడితే మనల్ని ఆయన దీవించే దేవుడు ఆయన. కనుక పరీక్షించబడిన కాలంలో నిత్యము జ్ఞాపకార్థాలు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. అందరు లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. అందరు లేచి ఈ రాత్రి కాలం తీర్మానం చేసుకో. ఎవరైనా ఎక్కడున్నా మాట్లాడేది మనిషి కాదు, కానీ అది దేవుని యొక్క మాటలు. నీవు కూడా ఈ రాత్రి పరీక్షించబడాలి. దేవుని దగ్గరకు వచ్చే ప్రతి కుమారుడు కుమార్తె పరీక్షించబడాలి. బంగారం అగ్నిలో పరీక్షించబడిన తర్వాతే అది రుజువు చేయబడుద్ది. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అనేది పరీక్షల ద్వారా రుజువు చేయబడతావు. జ్ఞాపకార్థాలు భూమి మీద ఉన్నాయి చాలా. యెహోషువ కాలంలో వాళ్ళు నది దాటినప్పుడు వారి పిల్లలకి దాన్ని జ్ఞాపకార్థం ఉంచాడు. ఆ రాళ్ళని మీ పిల్లలు అడిగినప్పుడు ఎందుకు ఈ రాళ్ళు ఇక్కడ ఉంచారంటే, ఇదిగో దేవుడు ఈ స్థలంలోనే యెర్దాను దాటించాడు, అందుకోసమే గోత్రానికి ఒక రాయి చొప్పున ఇక్కడ తీసుకొచ్చి నిర్మించారు. ఇవే జ్ఞాపకార్థాలని వారు తెలుసుకుంటారు. అలాగే లోతు భార్య, ఆమె జీవితం ఎలాంటిదో మనం చూసాం. ఆమె కూడా జ్ఞాపకార్థంగా ఉంది. లోకాన్ని ఆశించింది, తప్పుడు ఎన్నిక చేసుకుంది, ఆ విధంగా ఒక రోజున పతనం అయిపోయింది. ఆమె కూడా ఇప్పటికీ జ్ఞాపకార్థంగా ఉంది. అలాగనే పాపాత్ములైన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన అతనితో అభిషేకించింది, పాదాలను కురులతో తుడిచింది. ఆమె కూడా ఆమె జ్ఞాపకార్థంగా మిగల్చబడింది. యేసయ్య చెప్తున్నాడు, ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో ఆ స్థలంలో ఏమో జ్ఞాపకార్థం ఉంటుంది, ఏమో చేసింది అన్నాడు. ఇదిగో ఎలాంటి జ్ఞాపకార్థం మిగిల్చిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రికాల తీర్మానం చేసుకున్నావు. ఎవరివైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందు. ఇదిగో దేవుడు సహోదరుని అబ్రహాం గారిని ప్రేమించి ఒక నిజమైనటువంటి సత్యంలోకి తీసుకొచ్చాడు. ఈ రాత్రికాలం తన భార్యను ఎదిరించిన సందర్భంలో జ్ఞాపకార్థంగా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కుటుంబానికి నిత్య జీవం ముఖ్యం. యేసయ్య కుటుంబంలోకి వచ్చినప్పుడు మనకు నిత్య జీవం వస్తుంది. సహోదరుడికి నిత్య జీవానికి వారసుని చేసాడు అబ్రహాం గారిని. ఒకరొక రోజున ఖచ్చితంగా ఆయన చిత్తంలో ఉంటాడు. అలాగని ఇంకా ఎవరైనా ఆయనలాగా రక్షణ పొందకపోతే పేరు ప్రఖ్యాతలు కాదు, గొప్పతనాలు కాదు, ఎవరేమనుకుంటారో కాదు, మనకు కావాల్సింది పరలోకం, దేవుని రాజ్యం కావాలి. అది ఒక్కసారి ఆలోచించుకో. ప్రాణం విలువ చాలా విలువైంది. ప్రాణం దేవుడిని ఆ ప్రాణాన్ని ఎంతో గొప్పగా చేశాడు. దాన్ని పోగొట్టుకోవద్దు. ఆలోచించి నీ జీవితాన్ని ప్రభుకి నువ్వు చేసే కార్యాలు మంచి కార్యాలు జ్ఞాపకార్థంగా ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం హల్లెలూయా.